హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడీస్ భవాని. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ మా జూలీ చూడండి, నేను అద్దము అది క్లీన్ చేస్తామనేసి కింద పెట్టాను. వాటికి ఏం అర్థమైందో ఏమో, అన్ని అద్దం ముందు కూర్చొని వాటిని అవి చూసుకుంటా ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా వాటి ముందే కూర్చొని దాని ముందు కూర్చొని చూసుకుంటా అక్కడే పడుకొని నిద్రపోయినాయి. అలా అద్దంలో చూసుకుంటా ఏం ఆలోచిస్తా అన్నాయో అసలు ఏం అర్థమవుతుందో, దానిలాంటి డాగ్ ఉందా లేకపోతే మనమేనా అది అనేసి చూసుకుంటా ఉంది. నాకైతే భలే నవ్వు. ఇదంతా కూడా మా స్టెప్స్ మేము కొట్టేసాము. పైకి వెళ్ళే స్టెప్స్. ఇటు సైడ్ వేరేగా పెట్టుకుంటా ఉన్నాము. అదంతా కూడా నేను ఒక వీడియో లాగా చేశాను. ఈ స్టెప్స్ ఎంతయింది, అదే విధంగా కొత్త స్టెప్స్‌కి ఎంతవుతుంది అంతా కూడా నేను వీడియో చేశాను. మా ఊర్లోకి ప్రతి ట్యూస్‌డే ఫిష్ వ్యాన్ వస్తుంది. ఎప్పుడు తీసుకోలేదు మేము ఫిషెస్ ఇక్కడ. ఇదే ఫస్ట్ టైం తీసుకోవడము. 1 కేజీ రొయ్యలు తీసుకున్నాము. దాంతో పాటు ఇది 1 కేజీ కన్నా తక్కువగా ఉంది. ఇది వంజిరం అంట. నేనెప్పుడు చూడలేదు వంజిరం చేపని. ముళ్ళు కూడా తక్కువగా ఉంటుంది. ఇంకా మామూలుగా ఎప్పుడు కట్ల అవి తింటాం గదా! ఈసారి ఇది వంజిరం తీసుకుంటాం అనేసి వంజిరం తీసుకున్నారు మా హస్బెండ్. ఇంకా కటింగ్ అంతా వాళ్ళే చేశారు. ఎప్పుడు గూడా 120 అలాగుండేది ఫిష్ రేటు. ఈసారి 160 అయింది. ఈ చికెన్‌కి బర్డ్ ఫ్లూ వచ్చిన దానివల్ల అందరూ ఫిషెస్ తింటా ఉండారనేసరికి ఫిష్ రేట్ గూడా పెరిగింది. నాకు తెలిసినంత వరకు కూడా మనం తీసుకునే ఫుడ్డు ఏదైనా గూడా లిమిట్‌లో ఉంటే దాని సైడ్ ఎఫెక్ట్ అనేది మనకు చాలా తక్కువగా ఉంటుంది. అంతే కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. అదే విధంగా వీడియో పూర్తి వరకు చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.